మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, లెంట్లోని 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆదికాండము 27వ అధ్యాయం 15 నుండి 24, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 75, కీర్తన 130. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము పతనము అనే మాటను మనము ఆలోచన చేస్తున్నప్పుడు అది చాలా గొప్ప ప్రతిఫలాన్నిచ్చే మాటగా మనము చూడవచ్చు. ప్రియులారా, నేటి దినములలో చాలామంది జీవితాలు పతన దశలో వెళ్ళిపోవడానికి కారణం స్వయంకృత అపరాధములు అనే విషయాన్ని మనము చూడొచ్చు. డౌన్ఫాల్ అనే దానిని మనము వెబ్స్టర్ డిక్షనరీలో మనం చూస్తే ఏ సడన్ ఫాల్, సంథింగ్ దట్ కాజెస్ ఏ డౌన్ ఫాల్ యాజ్ ఆఫ్ ఏ పర్సన్ అనే విషయాన్ని వారు చాలా చక్కటి నిర్వచనాన్ని ఇవ్వటం మనం గమనిస్తాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి డిక్షనరీలో డౌన్ఫాల్ అనే దానికి ద యూజువల్లీ సడన్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎ పర్సన్, ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ అండ్ దేర్ లాస్ ఆఫ్ పవర్, మనీ ఆర్ హెల్త్ అనే ఒక డెఫినేషన్ డౌన్ఫాల్కి వారు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే vocabulary.com అనే వెబ్సైట్ వారు డౌన్ఫాల్స్ అనే దానికి వారు ఇచ్చే మీనింగ్, ఏ డౌన్ఫాల్ ఈజ్ ఏ సడన్ డ్రాప్ ఇన్ స్టేటస్ ఆర్ స్ట్రెంగ్త్. ప్రియులరా, ఈ 3 డిక్షనరీలో కూడా ఒకటే అర్థాన్ని మనం దాదాపుగా చూడొచ్చు. వారు తమ యొక్క వ్యక్తిత్వాన్ని పడదోసుకోవడం, వారు సడన్గా ఉన్నట్టుండి వారు తమ జీవితాలను కుప్పగూల్చుకునేలా చేసుకోవడం అనేటువంటి అర్థాలను డౌన్ఫాల్కి ఇవ్వడం గమనిస్తాం. పతనము నిజమే ప్రియులరా, పతనం అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరికి పతనము తనంతట తానే రాదు. దానికి మానవుడు కలిగి ఉండే లక్షణాల వలన తనంతట తానే పతనానికి తన జీవితానికి తీసుకుని వెళ్తాడు. ఈరోజు మీరు గమనం చేస్తే పాత నిబంధన పాఠ్యభాగంలో యాకోబు పతనానికి కారణం అతడు ఎలాగైనా నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఆలోచించి మోసం అనేటువంటి దారిని అతడు ఎంచుకున్నాడు. చూసారా పిల్లరా, ఈరోజు మోసపరచాలని ఆలోచన నీలోకి వచ్చినప్పుడు నీ జీవితం పతనం ప్రారంభించబడుతుంది. ఆ మోసం చేసిన యాకోబుకి నేర్పించిందే తన తల్లి. రిబ్కా చేసిన ప్రోత్సాహానికి తండ్రిని అన్నను మోసం చేశాడు యాకోబు. దేవుని నామాన్నే అతడు ఒట్టు పెట్టుకోవడం కూడా అక్కడ మనం చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయము 16వ వచనము, 19వ వచనము, 24వ వచనము, 20వ వచనం, ఈ వచనాలను మీరు గమనించినప్పుడు అతడు చేసిన మోసము అనేటువంటి భయంకరమైనటువంటి క్రియ, దేవుని నామాన్ని ఒట్టు పెట్టుకోవడానికి కూడా అతడు బయటకు వెళ్ళడం, ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుని నామమున అబద్ధం ఆడడం కూడా మనం చూస్తాం దేవుని నామాన్ని బట్టి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, అబద్ధము తండ్రితో దేవుని నామమున చేశాడు. తన పతనానికి తనే అబద్ధము అనేటువంటి అస్త్రము చేత, లేదా అనేటువంటి ఒక అలక్షణం చేత అతడు తన జీవితాన్ని పతనంలోనికి తీసుకుని పోయాడు. యాకోబు మోసగాడు, తన పేరుకు తగినట్టుగా జీవించాడు అనేటువంటి కపటోపాయము చేత అతడు 2 సార్లు 25:31లోను 27:36లోను కూడా 2 సార్లు మోసపుచ్చానని తన యొక్క అన్న ఏసావు చెప్తాడు. ఎలాగైనా అతన్ని చంపాలనుకుంటున్నాను అని అంటాడు. అక్కడ కూడా తల్లి ఆ మాటలు విని యాకోబుని పారిపోమని చెప్తా ఉంటుంది. ఈరోజు ప్రియులారా గమనించండి, తల్లులారా, మీ పిల్లలను చెడు త్రోవల వైపు నడిపించడానికి నువ్వే మార్గం వేస్తున్నావా? నీ పిల్లలు పాడైపోతారు, జాగ్రత్త. నీ పిల్లలు ఎంత భయానకమైన పరిస్థితి వెళ్ళిపోతారంటే కుటుంబంలోనే ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇక్కడ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తమ్ముడు పొందుకోవాలని తమ్ముడి మీద ఉన్నటువంటి, లేదా చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో రిబ్కా యాకోబుకి ఆ యొక్క ఆశీర్వాదాలు వచ్చేటట్టుగా
ఆలోచన చెప్పింది. తత్ఫలితంగా అన్నదమ్ములిద్దరు కొట్టుకొని చచ్చారు. ఇక్కడ అన్నదమ్ములిద్దరు ఒకరినొకరు చంపుకోవాలనే పగను వారిద్దరి మధ్య రావడానికి కారణం ఎవరు? తల్లి కదా. ఈరోజు చాలామంది తల్లులు ఒకరి జీవితం నాశనం అయిపోవడానికి కొన్ని కుటుంబాల్లో తల్లులే కారణంగా ఉంటా ఉన్నారు. మనం జ్ఞానవంతురైనటువంటి భార్య, గుణవతి అయినటువంటి భార్య అనే విషయాలు మనం చదువుతున్నాం. భార్య అనే స్థానంలో తల్లి అని పెడితే నువ్వు జ్ఞానవంతురాలైన తల్లిగా, గుణవతి అయినటువంటి తల్లిగా నువ్వు ఉండి బిడ్డలను, నీ కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి. మూడురాలు తన యొక్క గృహాన్ని, తన ఇంటిని తన చేతులతో ఆమె ఓడబెరుకును అనే వాక్యం చెప్తుంది. నిజమే. తన కుమారుడు పతనానికి కారణం తల్లే. యాకోబు పతనం అవడానికి కారణం, తన పతన స్థితికి కారణం తన తల్లే. అన్న చంపాలని కోపంతో యాకోబు దగ్గరికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులరా, దేవుని యొక్క మాట మనలను ఎంతో గొప్పగా బలపరుస్తూ ఉండగా ఆయన మాటను బట్టి మన జీవితాలు ఎలా ఖర్చుకుంటున్నాం. ఇక్కడ యాకోబు పతనానికి కారణం ఎలాగైనా సరే నేను ఆశీర్వాదం పొందుకోవాలనే కపట ఆలోచన, మోసం చేసేటువంటి తత్వం, మోసం చేయాలనే ఆలోచన నీలో వచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా పతనానికి అదే తొలిమెట్టు, పతనం అవడం ఖాయం. ఎవరినైతే మోసం చేసి వెళ్ళాడో తన మామ చేతిలో మోసపోయాడు. ఆదికాండం 29:25. నువ్వు నాకు చేసిన పనేమిటి? తన మామ చేతిలో మోసపోయిన యాకోబుని మనం చూస్తాం. నువ్వు ఏదెత్తుతావో అదే పంట కోస్తావో ప్రియుడా గమనించు. రెండవది పతనానికి కారణం భయం. దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోలేకపోవడం. యేసుప్రభుని నా సొంత రక్షకునిగా ఒప్పుకోలేనటువంటి ఆధ్యాత్మిక పతనం పేతురు జీవితంలో మనం చూస్తాం. పేతురు యేసుని ఎరుగను అని ముమ్మారు బొంకుతాడు. యేసుతో నేను ఉండలేదు అని మొదటిసారి. రెండవసారి ఒక చిన్నదితో చెప్తాడు, నేను యేసుతో నేను లేను, యేసును నేను ఎరగను. యేసుతో నేను లేనని చెప్పినప్పుడు ఒట్టు పెట్టుకుంటాడు. యేసుని నేను ఎరగను అనే టైంలో ఎరగనని చెప్పి శపించుకొనుటకు మొదలు పెడతాడు. 70వ వచనంలోను, 71వ వచనము, 74వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈ 3 సందర్భాల్లో మొదటి సందర్భంలో అబద్ధం ఆడతాడు. రెండో సందర్భంలో అబద్ధాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒట్టు పెట్టుకుంటాడు. 3వ సందర్భంలో శపించుకోవడం కూడా మొదలు పెడతాడు. అప్పుడు కోడి కూయడం, పశ్చాత్తాపడినటువంటి పేతుర్ని మనం చూస్తాం. ప్రియులారా, నీలో ఎప్పుడైతే భయం అనేది పుడుతుందో, దేవుని కంటే ఎక్కువగా దేని మీద అయితే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, నీ ప్రాణానికి కానీ, కుటుంబ పరిస్థితులకు కానీ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు కానీ నువ్వు ఎప్పుడైతే స్థానం ఇచ్చి దేవునికి స్థానం ఇవ్వడం మర్చిపోతావో, అయితే ఒక భయము నీలో పుడుతుందో, ఆ భయమే దేవునికి దూరం చేసి నిన్న పతనానికి దారితీస్తుంది. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వేరు, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నాకేమవుతుందో అన్న భయం వేరు. అలాంటి పిరికి, లేకపోతే దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోలేని పిరికితనము దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఒప్పుకోకపోతే నేను నిన్ను ఒప్పుకోను అంటున్నాడు. నిజమే ప్రియులారా, పతనానికి దారితీస్తుంది. మూడోదిగా మనం గమనించాలి, యాకోబు యొక్క పతనానికి కారణము లోకాశీర్వాదం కొరకు మోసపూరితమైన ఆలోచన. పేతురు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక పతనానికి కారణము లోక సంబంధంగా ఆయనకున్న భయము. మూడోదిగా గర్వం వలన నాశనం వస్తుంది. సామెతలు 16:18 మీరు గమనించినప్పుడు అక్కడ అంటాడు, అహంకారమైన మనసు పడిపోవడానికి ముందు నడుస్తుంది. నాశనం అవడానికి కారణమే అహంకారము. తేజో నక్షత్రమా, నీవు ఎలా కృంగితివి? మనసును గర్వించి తేజో నక్షత్రమైనటువంటి ఈ అపవాది ఆకాశం నుండి క్రిందకు పడిపోవడం అనేది మనం చూస్తాం. నిన్ను నువ్వు హెచ్చించుకుని దేవుని కంటే గొప్పగా హెచ్చించుకున్నావు కాబట్టి ప్రభు నిన్ను అక్కడ నుండి త్రోసివేశాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, యెషయా గ్రంథం 14:12 వచనం, తేజో నక్షత్రమా, వేగో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను,
దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుతును, ఉత్తర దిక్కమునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండముల మీద కెక్కుదును, మహోన్నతినితోనున్న సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. చూసారా ఎలా అనుకుంటున్నాడో అపవాది. మహోన్నతునితో సమానమైన వానిగా అనుకుంటూ ఉన్నాడు. అటువంటి గర్వము, ఆ గర్వ హృదయము అతన్ని అక్కడి నుంచి క్రిందకి పడేసింది, లూసిఫర్ని. ఉజ్జియా కూడా అలాగే. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16-18 వచనాలు. ఈ 28 రోజుల్లో చాలా పర్యాయములు ఉజ్జియాని గురించి మనం ధ్యానం చేశాం చాలా సందర్భాల్లో. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. నిజమే ప్రియులారా, చాలా మంది స్థిరపడ్డాక మనసును గర్వించి అహంకారమైన మనసుతో పతనానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? 4వదిగా పడిపోవడానికి దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను వచ్చిన జీతం మరణం. అతిక్రమం చేయడం. మీరు జ్ఞాపకం చేస్తే మొదటి మనిషి ఆదాము, అవ్వ ఇద్దరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోవడం వల్ల ఆదికాండం 3వ అధ్యాయంలో అతని పతనాన్ని మనం చూస్తా ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు చేసిన పనికి సమూయేలు సౌలుతో అంటూ ఉన్నాడు, నువ్వు చేసిన పని ఏది? ఆజ్ఞను గైకొనకపోవడం వలన దేవుడు యెహోవా సంతోషించనా అనే ప్రశ్నను అక్కడ వేస్తా ఉన్నాడు 22వ వచనంలో. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినాలి. దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమం చేయడం, పడిపోవడం పతనానికి నాంది. సౌలు అక్కడే తన పతనాన్ని ప్రారంభించుకున్నాడు. తను ఆధ్యాత్మికంగా పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. ప్రియులారా, చూడండి, మన జీవితంలో పతనం ఎప్పుడు వస్తుందంటే, మన జీవితము పతనం అవడానికి కారణం చాలా సమయాల్లో మన బిడలను రాంగ్ రూట్ లో నడిపించడం వల్ల మన ద్వారా బిడలు పతనమవుతారు. రిబ్కా యాకోబును అలానే చేసింది. అంతేకాదు, యాకోబు పతనమవడానికి కారణంలో మరొక అంశం ఏమి దాగి ఉందంటే, అతడు ఎలాగైనా ఆశీర్వాదాలు పొందుకోవాలన్న మోసపూరితమైన ఆలోచన. 3వదిగా మనం గమనిస్తే ఇక్కడ పేతురు ఆధ్యాత్మిక పతనము దేవుణ్ణి ధైర్యంగా ఒప్పుకోకుండా లోక సంబంధమైన భయము అతన్ని ఆధ్యాత్మికంగా పడద్రోసింది. 4వదిగా గర్వం వలన పతనం అయ్యేటువంటి పరిస్థితి. 5వది ఆజ్ఞ అతిక్రమమే మనలోనికి పతనాన్ని తీసుకొస్తుంది. దేవుని మాటకు లోబడి జీవించకపోవడమే పతనానికి నాంది అనే విషయాన్ని జ్ఞాపకం. ఈ 5 లక్షణాలను మనలో ఉన్నట్లయితే, అయితే మనం చేస్తున్నట్లయితే, మనము సరిగా నడిపించుకుండగా, మనము మోసకరమైన ఆలోచనలతో ఉంటూ మన జీవితంలో భయాన్ని పెట్టుకొని దేవుణ్ణి ఒప్పుకోకుండా గర్వం వలన ఆజ్ఞాతిక్రమము మనం చేసినట్లయితే, ప్రభు అంటున్నాడు, నీ జీవితం పతనం అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి పతనావస్థలోంచి మనం బయటపడాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టాలి. యాకోబు పతనాన్ని ముగించి యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి కారణము ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, రాత్రంతా ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని పెనుగులాడగా ప్రార్థన చేయగా యాకోబు ఇశ్రాయేలీలుగా మారాడు. నీ పతన స్థితిలో నుండి నువ్వు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలి. పేతురు ఎప్పుడైతే కోడి కూయక మునుపు నన్ను ఎరుగవు అని యేసు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాడో, యేసు మాటను జ్ఞాపకం తెచ్చుకున్నవాడు పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు మాటని జ్ఞాపకం ఉంచుకుని పశ్చాత్తాప ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. 130వ కీర్తన 1-2 వచనాల్లో, ప్రార్థన ఆలకించువాడు నీవే, ప్రార్థనకు జవాబిచ్చువాడు నీవే, నీవు నాకు ప్రార్థనకు జవాబిస్తావని 130వ కీర్తనలో, యాత్రా కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టు. అగాధ స్థలం అంటే పతనమైన స్థితిలో నుండి అని మన ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవచ్చు. ఆ పతనావస్థలో నుండి నేను నీకు మొరపెట్టగా, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము, నీ మీదే నా ఆశ పెట్టుకొని ఉన్నాను, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 8వ వచనం,
ఆయనే విమోచించేవాడు. ఆ పతనావస్థితి నుండి మనల్ని విమోచించేవాడు ఆయనే. అయితే మనము ప్రార్థనను కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆ పశ్చాత్తాప ప్రార్థన మనలో ఉండాలి. బలమైనటువంటి ప్రార్థన, ఆశ కలిగినటువంటి ప్రార్థన. నేను నీ కొరకు కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టిందంటే ఆసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థన మనం కలిగి యాకోబు వలె పట్టుదల ప్రార్థన, పేతురు వలె పశ్చాత్తాప ప్రార్థన, దావీదు వలె ఆశ కలిగి ప్రార్థన నువ్వు చేయగలిగినప్పుడు నీ జీవితంలో పతనావస్థలో నుండి ఆశీర్వాదం వైపుకు, పతనావస్థలో నుండి పరలోకానికి నువ్వు నడిపించగలుగుతావు. అతి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవా నీకు వందనాలు. బిడ్డలను దీవించండి నాయనా, ఆశీర్వదించండి. పతనావస్థలో నుండి లేపి పరలోకం వైపుకు నడిపించండి. నీ ఆత్మతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.